అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ప్రస్తుత ఐపీఎల్లో బెంగళూరు మూడో విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఆర్సీబీ మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. జాక్స్ 100 పరుగులు, కోహ్లీ 70 పరుగులు బాది అజేయంగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో రవి శ్రీనివాసన్కు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 200 నుండి 3 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్లో సాయి సుదర్శన్ 84, షారుఖ్ ఖాన్ 58, డేవిడ్ మిల్లర్ 26, వృద్ధిమాన్ సాహా 5, శుభ్మన్ గిల్ 16 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, సిరాజ్, మ్యాక్స్ వెల్ తలో వికెట్ తీశారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 84, షారుఖ్ ఖాన్ 58 అర్ధశతకాలతో అదగొట్టడం వల్ల ఆర్సీబీ ముందు 201 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్య ఛేదనలో భాగంగా ఆర్సీబీ ఒక వికెట్ కోల్పోయి 16 ఓవర్లలో 206 పరుగులు చేసి గెలుపొందింది. మొదట్లో ఆర్సీబీ తన ఇన్నింగ్స్ని నిదానంగా మొదలుపెట్టిన ఆ తర్వాత క్రమంగా పుంజుకుంది. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ 24 అవుట్ అయ్యాక కోహ్లీ, విల్ జాక్స్ కలిసి తమ జట్టుని విజయతీరాలకు పంపించారు. మొదట విల్ జాక్స్ క్రీజులో కుదురుకోవడానికి చాలానే సమయం తీసుకున్నాడు. అతడు భారీ షాట్లు కొట్టే ప్రయత్నం చేసినా అతని బ్యాట్కి బంతులు అందలేదు. అప్పుడు విరాట్ కోహ్లీ ధ్వజమెత్తాడు. ఆచితూచి ఆడుతూనే భారీ షాట్లతో చెలరేగాడు. ఇక విల్ జాక్స్ క్రీజులో నిలదొక్కున్నాక ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కోహ్లీకి బ్యాటింగ్ చేసే ఆప్షన్ ఇవ్వకుండా బౌండరీల సునామీ సృష్టించాడు. మొహసిన్, రషీద్ ఖాన్ లాంటి డేంజరస్ బౌలర్లను సైతం ముచ్చెమటలు పట్టించి తన శతకం పూర్తి చేసుకోవడంతో పాటు జట్టుని గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. నిజానికి విరాట్ కోహ్లీ దూకుడు చూసి అతడు ఈ మ్యాచ్లో సెంచరీ కొట్టడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ విల్ జాక్స్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. తాను ఊచకోత కోయడం మొదలుపెట్టాక తానొక్కడే రఫ్ఫాడిస్తూ వచ్చాడు. ఎడాపెడా షాట్లతో విధ్వంసం సృష్టించాడు. కోహ్లీని మరో ఎండ్లో నిల్చోబెట్టి తాను బౌండరీల వర్షం కురిపించి సునాయాసంగా సెంచరీ చేసుకున్నాడు. విల్ జాక్స్ ఇలా విరుచుకుపడటం వల్లే మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఆర్సీబీ విజయఢంకా మోగించింది. ఆ జట్టు నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ నష్టానికి 16 ఓవర్లలోనే 206 పరుగులు ఛేదించింది. సెంచరీతో విల్ జాక్స్ 41 బంతుల్లో 100 శివాలెత్తడంతో పాటు విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 77 అద్భుతంగా రాణించడంతో ఆర్సీబీ ఈ సంచలన విజయాన్ని నమోదు చేయగలిగింది.